అందరికీ నమస్తే. నేను మీ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్. ఒక చిన్న అప్డేట్తో వచ్చిన. చాలామంది నేను వేరే నోటిఫికేషన్ గురించి చెప్పినప్పుడు అన్న పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్స్ ఎప్పుడు పడుతున్నాయని అడిగినరు. సో దానికి ఒక గుడ్ న్యూస్. ఇప్పుడు 2025 ఏప్రిల్లో పోలీస్ రిక్రూట్మెంట్ గురించి మనకు నోటిఫికేషన్ రానుంది. పీసీ అండ్ ఎస్ఐ, కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ, ఈ రెండు నోటిఫికేషన్ రావచ్చండి. దాదాపుగా 15,000 కంటే ఎక్కువ జాబ్స్కి నోటిఫికేషన్ వస్తుంది. సో పీసీ కోసం అయితే ఇంటర్ కంప్లీట్ అయితే సరిపోతుంది. ఎస్ఐ కోసం అయితే డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎస్ఐకి మరియు పోలీస్ కానిస్టేబుల్కి కూడా అప్లై చేస్తారు. ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉట్టి కానిస్టేబుల్కి అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. సో కరెక్ట్గా ఈ రోజు నుంచి 1 year టైం ఉందండి. మంచిగా గమనించండి. ఈ ఆగస్ట్ నుంచి నెక్స్ట్ ఆగస్ట్కి ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఆగస్ట్లో ఉంటాయి. ఏప్రిల్ 2025లో మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఖచ్చితంగా ఇప్పటి నుంచే చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకొక మెయిన్, ఇంట్లోనే కూర్చొని చదువుకుంటే ఎవరికి జాబ్ రాదు, ఖచ్చితంగా రాదు. ఎందుకు అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది ఇప్పుడు. ఖచ్చితంగా జనవరిలో వెళ్ళి మీరు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోండి. ఇప్పటి నుంచి ఏం చేస్తారంటే ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం లాంటివి ప్రయత్నం చేయండి. న్యూస్ పేపర్ చదవాలి, ప్లస్ న్యూస్ చూస్తూ ఉండాలి. మన చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయో ఒలింపిక్స్ గురించి, స్పోర్ట్స్ గురించి అన్నీ తెలుసుకుంటూ ఉండాలి. ఇవన్నీ నాలెడ్జ్ మీకు ఇప్పటి నుంచే ఉంటే ఎగ్జామ్ రాసే టైంకి మీకు ఈజీ అవుతుంది. ఇది ఈ చిన్న అప్డేట్. ఈ సెలెక్షన్ ప్రాసెస్ అన్నది ఎట్లుంటుందంటే, మొదటిగా అప్లై చేసిన తర్వాత ఫస్ట్ ప్రిలిమ్స్, ఆ తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళకి ఈవెంట్స్ ఉంటాయి. ఆ ఈవెంట్స్లో హై జంప్, లాంగ్ జంప్, షార్ట్ పుట్, 100 meters, 800 meters. 800 meters ప్లేస్లో 1600 meters కూడా ఉండొచ్చు. పాత గవర్నమెంట్లో అయితే 1600 కొత్తగా ఇంట్రడ్యూస్ చేసారు. ఇప్పుడు చేంజ్ అవ్వచ్చు, కాకపోవచ్చు, అది చెప్పలేము. నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రం మీకు క్లియర్గా చెప్తా. సో ఈ ఈవెంట్స్ పాస్ అయిన తర్వాత అప్పుడు ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఎస్ఐకి ఏమో 400 marksది, కానిస్టేబుల్కి పీసీకి ఏమో 200 marks పేపర్ ఉంటుంది. ఇది సంగతి. ఇప్పుడు ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయంటే సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, 10th class వరకు ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ మొత్తం కవర్ అవుతుంది. ప్లస్ అర్థమెటిక్, రీజనింగ్ కూడా మనం నేర్చుకోవాలి. ఇవే కాకుండా జనరల్ నాలెడ్జ్ ప్లస్ కరెంట్ అఫైర్స్, వీటి మీద మీకు పట్టు ఉంటే మీరు ఈజీగా జాబ్ కొట్టచ్చు. ఈ పట్టు ఎట్లా వస్తుంది అంటే ఖచ్చితంగా కోచింగ్ సెంటర్ జాయిన్ అవ్వండి, ఎంత కష్టమైనా సరే. కాకపోతే ఇప్పుడే కోచింగ్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ పడుతుంది కాబట్టి జాన్లో మీరు జాయిన్ అయితే సరిపోతుంది. ఇది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా క్లియర్గా నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఏ స్టేట్లో, ఏ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో అంతా క్లియర్గా ఇంకో వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. జై హింద్.